శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా 3, 9 స్థానాల మధ్య కాలసర్ప దోషం ఏర్పడింది. అంటే 3వ భావం అంటే బంధువులు, చుట్టాలు, ప్రయాణాలు, కమ్యూనికేషన్స్, వీటి వల్ల ఇబ్బందులు వస్తాయి. 9వ స్థానం అంటే దూర ప్రాంత ప్రయాణాలు, ఉన్నత విద్య, విదేశ ప్రయాణాలకి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నది. సో ఆ కారణం వల్ల ముందుగానే ఎటువంటి సమస్యలు రాకుండా ప్రయాణాలు వాయిదా పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలా వరకు చివరి నిమిషంలో మీ యొక్క ప్లాన్ అంతా కూడా పాడవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల దూర ప్రాంతం ప్రయాణం ఉన్నవాళ్ళు ముందుగానే ఆ ఫ్లైట్ యొక్క వివరాలు, మీ యొక్క ప్రయాణ వివరాలు, అలాగే మీరు ముందుగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, ఇవన్నీ చేసుకుంటే మంచిది. లేదంటే ఏదో ఒక అవాంతరం వల్ల ప్రయాణంకి ఇబ్బంది, ఆటంకం కలగవచ్చు. ఇక ఈ వార ప్రారంభంలోనే 7వ స్థానంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం, ఇది చాలా వరకు 7వ భావ ఫలితాలని పాడు చేస్తూ ఉంటుంది. అంటే కేవలం 2 రోజులైనప్పుడు కూడా ఏదైనా ఒక అనుకోనిది జరగడానికి ఒక రోజు చాలు, ఒక గంట చాలు, ఒక నిమిషం చాలు. అందుకని ముఖ్యంగా ఈ సమయంలో భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపోహలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ జీవితంలో వేరే ఎవరో ఉన్నారనే భావన, ఆలోచన మీ జీవిత భాగస్వామికి రావడం వల్ల అది చిన్నగా మొదలై పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబం మధ్య ఒక విధమైనటువంటి విభేదాలను కూడా వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. కేవలం అనుమానం కారణంగా జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా చిన్నపాటి ఇటువంటి అపోహలు, సమస్యలు ఉంటే అవి పెద్ద మనుషుల దగ్గరకో, పోలీస్ స్టేషన్లకో వెళ్ళిపోకుండా మీకు మీరే సమస్య పరిష్కరించుకుంటే మంచిది. ఇక మరి 4వ స్థానంలో అష్టమాధిపతి యొక్క రవి సంచారం. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఏదైనా ఈ సమయంలో స్థిరాస్తి అమ్మడం కానీ, అలాగే ఇల్లు మారడం కానీ, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అధికారుల వల్ల విభేదాలు, కొన్ని అపవాదులు, అపనిందలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ బెటర్గా కొంతలో కొంత పరిష్కారం ఏంటంటే, ఇంకా కొద్ది రోజులు మాత్రమే 5వ స్థానంలో గురు సంచారం ఉంటుంది. గురువు మీ యొక్క ధర్మ త్రికోణాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అంటే 1, 5, 9 భావాలు వీక్షించడం వల్ల ఏదైనా ఒక సమస్యను, ఒక కార్యక్రమాన్ని బాగా లోతుగా ఆలోచించి అందులో మంచి చెడ్డలు ఆలోచించడం వల్ల చివరికి మంచి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సంతాన విషయంలో ఏదో ఒక శుభం మీకు ఈ వారంలో జరిగే అవకాశం ఉన్నది. అయితే ఇక యాజిటీజ్గా రాష్ట్రాధిపతి శుక్రుడు ఏలినాటి శని నుండి విముక్తి చేసి మిమ్మల్ని 3వ స్థానంలో సంచరిస్తూ మిత్రుడైనటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. అది సినిమా ఇండస్ట్రీలో కానీ, రైల్వేస్లో కానీ, బ్యాంకింగు, ఫైనాన్సు, ఆటోమొబైల్ రంగాల్లో మీకు ఒక మంచి కొత్త అవకాశాలు రావడం, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగం కన్నా ఇంకా పెద్ద ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే కంపల్సరీగా దాంట్లో కొంత ఒక లంచం రూపంలోనో, బహుమతి రూపంలోనో, రాయల్టీ ఏదన్నా అనుకోవచ్చు. కంపల్సరీగా మీరు ఎంతో కొంత దక్షిణ సమర్పించుకుంటే మీ యొక్క అభివృద్ధికి అవకాశాలు ఏర్పడడం జరుగుతుంది. లేదంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాహు ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల బాగా టైట్ పొజిషన్ అన్నమాట. ఇగో ఈ రోజులో మీరు ఇవ్వగలిగితే మీకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్గా వస్తుంది, లేని పక్షంలో వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి తొందర పెట్టి మిమ్మల్ని అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకోకుండా సందిగ్ధంలో పెట్టే అవకాశం ఉంది. సో ఇటువంటి సమయంలోనే మీకు ఒక మంచి జ్యోతిష్కుడు అవసరం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీకు నిజంగా అర్హత ఉంటే
కంపల్సరీగా అది మీకే వస్తుంది. ఎటువంటి బ్యాక్డోర్ కార్యక్రమాలు కానీ, లంచం మామూలు కార్యక్రమాలు కానీ లేకుండా నిజాయితీగా మీరు ప్రయత్నం చేస్తే 100% మీకు కొత్త ప్రయత్నం నెరవేరుతుంది. కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా సిన్సియర్గా ఉంటే మీ ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే ఈ రాశిలో కొద్దిగా వయసు మళ్ళిన వారికి, సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించాలనే మీ యొక్క జీవితాశయం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. బట్ అలాగే ఏదైనా వచ్చిన అవకాశం కరెక్ట్గా మీ దాకా రావాలన్నా, కొన్ని భార్యాభర్తల సమస్యలు కానీ, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో సమస్యలు ఉంటే 100% మీకు ఈ మధ్యకాలంలో ఏదైనా దేవాలయంలో చాలా వరకు చేస్తూ ఉంటారు. ఈ కాలసర్ప దోష పరిహారానికి మీరు ఈ రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల చాలా వరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీకు అవకాశం లేనప్పుడు వినాయకుడికి గరికతో అర్చన చేయించడం, అమ్మవారికి కుంకుమార్చన ద్వారా నిమ్మకాయల దండ సమర్పించి అమ్మవారి కుంకుమార్చన చేయడం, అంటే ఈ 2 దేవతల్ని ఆరాధించడం వల్ల కూడా మీకు ఇటువంటి దోషం పరిహారమై మీ యొక్క కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ, అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే 10వ తారీఖు అంటే ఈ వారం చివరిలో మే 10వ తారీఖున శని త్రయోదశి రాబోతున్నది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఇది అన్ని క్షేత్రాల్లో, అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు. కేవలం అగ్గిపెట్టి దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి, మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారో, ఇంచుమించు శివాలయం ఎక్కువగా ఉంటుంది అనుకోండి, ఆ శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఇంటికి రావచ్చు, వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా, కాలు కొడుకోవాలి అన్నటువంటి నియమం ఏమీ లేదు. రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్నే పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవానికి మళ్ళీ ప్రత్యేకత అది ఏముండదు. ఒక విధంగా అటువంటివి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది, అది గమనించండి. దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారో ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు. నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ మజ్జిగ వేసుకొని తాలింపు పెట్టని బట్టి వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం. ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో సాప తలగడేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళీ చక్కగా మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి, అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి, చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యోదయం చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది. ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది. అంటే ఇందులో టైం ఇంపార్టెంటు, రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి, సూర్యోదయానికి ముందే జరగాలి. దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి. ఏదైనా క్రమశిక్షణ అన్నది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంది. స్వస్తి.